గవర్నర్ గా కాకపోయినా ఓ మహిళ అని కూడా గౌరవించరా అని ప్రశ్నించారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ ఇవాళ హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాతో పాటు తాజా పరిణామాలపై రిపోర్ట్ ఇచ్చారు. పనిలో పనిగా ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ప్రోటోకాల్ ఇష్యూపై అధికారులకు కేంద్రం నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్తో తమకు ఎలాంటి గొడవలు లేవన్నారు కేటీఆర్. ఢిల్లీ టూర్లో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తర్వాత మాట్లాడిన ఆమె గవర్నర్ కాకపోయినా మహిళ సోదరిగానైనా గౌరవించారా అని ప్రశ్నించారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, రాజ్భవన్ కు జరిగిన అవమానమన్నారు. తనకు ఈగో లేదని, సీఎం మంత్రులు ఎవరికైనా రాజ్భవన్ గేట్లు తెరిచే ఉన్నాయని చెప్పారు. గవర్నర్ ఆఫీస్ కు జరిగిన అవమానంపై అమిత్ షాతో మాట్లాడానన్నారు. సర్కార్ తీరుతో తాను దూర ప్రాంతాలకు కూడా రోడ్డు మార్గంలోనే ప్రయాణించాల్సి వస్తోందన్నారు. I am a sister sitting in the Raj Bhavan. Should my affection should be respected or not? You tell me. Madam. That is the only answer. As an ordinary person, not as a governor. As an ordinary person, whether a woman, a sister, should be respected or not. That is my question. That leave everything, leave away everything. Telangana is a state with rich culture. We are all moving like sisters and brothers. Should a lady like me should be insulted and ignored? అమిత్ షాతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 2 రోజుల టూర్లో రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని, హోంశాఖ మంత్రికి రిపోర్ట్ ఇచ్చారు గవర్నర్. రాష్ట్రంలో ఇటీవలి డ్రగ్స్ ఇష్యూకు సంబంధించి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రాడిసన్ బ్లూ హోటల్లో దొరికిన డ్రగ్స్ పై కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. అలాగే తన ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న వరుస పరిణామాలను అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో హాస్పిటల్స్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యూనివర్సిటీల్లో 60% ఖాళీలున్నాయని, ఉద్దేశపూర్వకంగానే వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు గవర్నర్. రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానంపై ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్ భవన్ లో తన తల్లి చనిపోతే సీఎం కనీసం చూడడానికి రాలేదని, పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని, రాష్ట్రపతి పరామర్శించారని, కానీ కేసీఆర్ మాత్రం తనతో మాట్లాడలేదన్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు స్పెషల్ ఫ్లైట్ అడిగినా ఇవ్వలేదన్నారు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. కేసీఆర్ ని తాను అన్నగా సంబోధిస్తానని, అయినా ఇలా చేయడం సరికాదన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ప్రధానంగా ప్రోటోకాల్ ఇష్యూపై చర్చించినట్టుగా చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. గవర్నర్ ప్రోటోకాల్ ఇష్యూలో 2-3 కలెక్టర్లు, 5-6 IPS లకు నోటీసులు వచ్చే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. వీళ్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైనట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయబోయి తాము ఇరుక్కుపోయామనే భావనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోయినా, రిప్లై అసంతృప్తిగా ఉన్నా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి కేటీఆర్. గవర్నర్ తో తమకు పంచాయతీ ఏమీ లేదన్నారు. తనకు తానే ఊహించుకుని ఏదో మాట్లాడితే తామేమి చేయాలన్నారు. గవర్నర్ కాకముందు తమిళిసై ఏ పార్టీనో అందరికీ తెలుసన్నారు. రాజకీయ నాయకురాలిగా ఉన్న తమిళిసై గవర్నర్ అవ్వొచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కాకూడదా అని ప్రశ్నించారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తమకు ఎప్పుడూ ఇబ్బంది కాలేదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సెషన్ నిర్వహించడానికి అనేక కారణాలున్నాయన్నారు. ఎవరిని ఎవరు అవమానించారండి? ఎందుకు అవమానించారు? ఎవరు అవమానించారు? ఎక్కడ అవమానించిన మేము వారిని? ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో అభ్యంతర పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. ఆమె నిన్న మొన్నటి దాకా గవర్నర్ అయ్యింది. ఆమె ఎవరు? భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షుడు. మరి గవర్నర్ అయితేందుకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? గవర్నర్ లేకుండానే బడ్జెట్ సెషన్ నిర్వహించింది సర్కార్. మేడారం జాతర, యాదగిరిగుట్ట టూర్లో ప్రోటోకాల్ పాటించకపోవడంపై విమర్శలు వచ్చాయి. రాజ్భవన్ ఉగాది సంబరాలకు సీఎం, మంత్రులు, ఇతర అధికార ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం, నాగర్ కర్నూల్ అడవిబిడ్డల కార్యక్రమంలోనూ ప్రోటోకాల్ పాటించకపోవడంతో ప్రభుత్వం కావాలనే గవర్నర్ను అవమానిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎక్సైజ్ శాఖ మధ్య వార్ నడుస్తోంది. ఈ ఇష్యూలో సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివరాలు ఇవ్వాలంటూ ఈడీ ఆల్రెడీ తమ దగ్గరున్న సమాచారం అంతా ఇచ్చామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. దీంతో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తాము అడిగిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరింది ఈడీ. దీనిపై వాదనలు విన్న కోర్టు 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నేరుగా సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ కు నోటీసులు పంపించింది. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. గత నెల 23న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్లపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ మరో 24 గంటల్లో విచారణకు వస్తుందన్న టైంలో తమ దగ్గరున్న వివరాలన్నీ ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది. ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు, స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్టుతో పెన్ డ్రైవ్లు ఇచ్చినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. అయితే ఇందులో పూర్తి సమాచారం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈడీ అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులు, సెలబ్రిటీలు, సాక్షుల వాంగ్మూలాలు డిజిటల్ రూపంలో ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్నాయంటోంది. 2016-18 సంవత్సర కాల్ డేటా వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఈడీ కోరుతోంది. కెల్విన్ తో పాటు ఇతరుల నుంచి సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని డేటా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సేకరించిన 12 మంది కాల్ రికార్డింగ్స్ ఈడీకి ఇచ్చామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అయినా అవసరమైన సమాచారం తమకు అందలేదని ఈడీ వాదిస్తోంది. 2017లో అరెస్టైన నిందితుల కాల్ డేటా వివరాలు, ల్యాప్టాప్, సిపియులోని డేటా ఇవ్వాలని ఈడీ పట్టుబడుతోంది. ఆల్రెడీ ఇచ్చామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర 2 ఏళ్లలోపు సమాచారమే ఉంటుందని చెప్పడంతో ఎక్సైజ్ శాఖ దగ్గరున్న డేటాపైనే ఆశలు పెట్టుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. యాసంగి ధాన్యం కేంద్రమే కొనాలంటూ కలెక్టరేట్లు, ఆర్డీఓ ఆఫీసుల ముందు రైతు దీక్ష చేశారు టీఆర్ఎస్ నేతలు. వడ్లు వేస్తే కొనిపించే బాధ్యత తమదని చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. పీయూష్ గోయల్ అహంకారపూరితంగా మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు మంత్రులు. పంజాబ్లో గోధుమలు కొంటున్న కేంద్రం తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదో చెప్పాలని ప్రశ్నించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ చెంపలేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. కేంద్రమే యాసంగి ధాన్యం కొనాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. నా తెలంగాణ సమాజాన్ని నా సమాజన్న పీయూష్ గోయల్ గారు, నీ అంతు చూసేదాకా, నీ ప్రభుత్వం అంతు చూసేదాకా నిన్ను తరిమి కొట్టడం ఖాయం. తెలంగాణ ప్రజలను నూకలు తినమంటావు నువ్వు. తెలంగాణ ప్రజలను నూకలు తినిపోండి మీరు నేర్పియండి మీ ప్రజలకంటవా? అసొంటి నూకలు తినమన్న పార్టీకి తోకలు కత్తిరిద్దామా వద్దా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేంద్రం వ్యాపార సంస్థగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. కేంద్రం యాసంగి పంటను కొనాలంటూ సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. అబద్ధాలాడటం తప్ప నిబద్ధత లేని ప్రభుత్వం బీజేపీదని విమర్శించారు హరీష్. 6 కాలం కష్టపడి చెమట చుక్కలతో తమ నెత్తుడి కష్టముతో పంట పండించిన రైతుకు వడ్లు కొనమంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కష్టమైతుంది. ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం అచ్చేదిన్ చెప్పుకుంటూ వచ్చింది. ఆగే అచ్చేదిన్ అన్నారు, అచ్చేదిన్ ఆయింగే అన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అచ్చేదిన్ కాదు, అన్ని వర్గాలకు చచ్చేదిన్ వచ్చినటువంటి పరిస్థితి పడ్డది. కేంద్రానికి నూకలు చెల్లాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రైతుల పోరాటానికి కేంద్రం తలొగ్గాల్సిందేనన్నారు. బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వనపర్తి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిర్వహించిన నిరసనలో నిరంజన్ రెడ్డి, నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన రైతు దీక్షలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 3 కోట్ల టన్నులు పండించిన చరిత్రకెక్కిన తెలంగాణ, నువ్వు దీన్ని మెచ్చుకొని దీన్ని కాపాడి ఇంకా రైతులను గొప్పగొప్పమంటే ఒక తెలంగాణ దేశం మొత్తానికి సరిపోయిన బియ్యం ఇస్తే శక్తి ఉంది, దాన్ని వాడుకోవాల్సిన చెప్తున్నామా? అది వద్దంట. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్లు వ్యవహరిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ నేతలు గవర్నర్ను వివాదంలోకి లాగుతున్నారని, ఎవరైనా రాజ్యాంగం పరిధిలో పనిచేయాలన్నారు మంత్రి తలసాని. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గంగుల, సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర మంత్రి తలసాని రైతు దీక్ష చేశారు. పండించిన రైతు కొనాలి నువ్వంటే నూకైతే కదా, ఆ నూక మేము కొనం కదా, ఆ నూక మీరే ఉంచుకోర్రి అన్నాడు.
కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేసింది ఇక్కడనే. మళ్ళొక్కసారి మనం స్టార్ట్ చేయాలి. ఈ కేంద్రం మెడలు వంచాలి. మీకోసం తెలంగాణ రాష్ట్రం తీసిన కేసీఆర్ అభిమానులు మీ అందరం కాబట్టి డెఫినెట్ మీకోసం పోరాటం చేస్తాం. కేంద్రం వడ్లు కొనకుంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మోడీ సర్కార్ తీరుతో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. జనగామలో జరిగిన కార్యక్రమంలో ఎర్రబెల్లి, నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి రైతు దీక్షలో పాల్గొన్నారు. యాసింగ్ కొంటామని చెప్తున్నాడు, ఇటు పెడతా అటు పెడతాడు, అటు పెడతా ఇటు పెడతాడు. అవన్నీ మాకు అర్థమైందంటే కొనే పరిస్థితి లేడు. కేసీఆర్ తిప్పలు పెట్టాలి, రైతులను తిప్పలు పెట్టాలి. రైతులలో మంచి పేరు కేసీఆర్ గారికి ఉన్నది, దాన్ని చెడగొట్టాలి. మహబూబాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ రైతు దీక్షలో నేతల విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతుండగా మధ్యలోనే మైక్ లాక్కున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. దీంతో ఎంపీ కవిత కాసేపు బిత్తరపోయారు. ఆ తర్వాత మంత్రి సత్యవతి మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మధ్యలో కలగజేసుకొని పార్టీ జిల్లా అధ్యక్షతను అనాలి అని మంత్రికి సూచించారు. వరంగల్ టీఆర్ఎస్ రైతు దీక్షలో అయితే మంత్రి ఉన్నంతసేపు వేదిక మీదకు రాలేదు ఎమ్మెల్యేలు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన సభకు స్థానిక ఎమ్మెల్యే నరేందర్ ఆలస్యంగా హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్లిపోయే వరకు ఆయన వేదిక దగ్గరకు రాలేదు. ఇక మంత్రి ఎర్రబెల్లి వచ్చాక చాలాసేపటికి వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సభాస్థలికి వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పోరాటం చేస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా వివేకానంద విగ్రహం దగ్గర ఆయన నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో నిరసన దీక్షలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాజకీయ డ్రామాలో భాగంగానే టీఆర్ఎస్ వడ్ల ధర్నాలన్నారు బీజేపీ నేతలు. కేంద్రం రా రైస్ కొంటామని స్పష్టంగా చెప్పాక రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. బాయిల్డ్ రైస్ లో కమిషన్ల కోసమే కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారన్నారు. బియ్యంతో పాటు నూకలు కూడా కేంద్రం కొంటుందన్నారు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఓట్ల కోసమే టీఆర్ఎస్ వడ్ల రాజకీయం చేస్తుందన్నారు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేంద్రం బియ్యంతో పాటు నూకలు కూడా తీసుకుంటుందని చెప్పారు. నూకలకు కూడా పైసలు కట్టిస్తుందన్నారు. అసైన్డ్ భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. వడ్ల విషయంలో టీఆర్ఎస్ తీరును ఎండగడుతూ వరంగల్లో బీజేపీ నిర్వహించిన రైతు సదస్సులో మాట్లాడారు ఈటెల. ఎండాకాలంలో వచ్చే పంట తారిపోయింది అంటాం, తొందరగా కోయకపోతే తారిపోయింది. కొంత నూకలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎంత అలౌ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? క్వింటల్ వరి ధాన్యంలో వచ్చే బియ్యంలో 25% నూకల్ని బాజాప్తా లీగల్ అలౌ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సిఐ. కుటుంబ ఆస్తుల పెంపుపైనే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. వడ్లు కొనడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతన్న ఆయన రాజకీయ లబ్ధి కోసం కేంద్రం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని విమర్శించారు బీజేపీ నేతలు. ఎందుకు ఈ నిరసన? అసలు అవసరమే లేదు. ఎందుకంటే వారికి మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుంది, రైతులు సంతోషిస్తున్నారు. వాళ్ళ ఒడ్లు ఎంతున్నదో అంత కూడా కేంద్రం కొంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి ఈ బాయిల్డ్ రైస్, ఈ రా రైస్ మధ్యలో ఏదైతే ఉన్నదో డిఫరెన్స్, దీంట్లో కేవలం కమిషన్ల కోసం ఈ నిరసన చేయడం జరుగుతుంది. ఇవాళ రైతు సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం పండించే యొక్క పంటకు దేశవ్యాప్తంగా గాని ఇతర దేశాల్లో కూడా మార్కెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి తగిన సన్నాహాలు చేస్తున్నది. త్వరలో అటువైపు నుంచి కూడా ఒక సానుకూలమైన సంకేతం వస్తుందని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదు. ఇక బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై ఫోకస్ పెట్టారు నేతలు. ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయం నుంచి మొదలయ్యే పాదయాత్ర 31 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రారంభ సభకు అస్సాం లేదా కర్ణాటక సీఎం హాజరవుతారని, ముగింపు సభకు అమిత్ షా వస్తారని చెప్పారు నేతలు. 10 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటారు. చివరి రోజు జరిగేటటువంటి సభలో మరి అమిత్ షా గారు ఇది ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం, దాంట్లో వారు పాల్గొంటారు. మొదటి రోజు
అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్. బీసీ కార్పొరేషన్ కు కేటాయింపులు తప్ప పైసా ఖర్చు చేయడం లేదన్నారు. ఈ నెల 12న బీసీ విద్యావంతుల సభ నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు కమలం లీడర్లు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విద్యుత్ సౌధ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ధర్నాలు చేయకుండా హస్తం నేతలను మొదటగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత కొద్ది మందితో నిరసనకు అనుమతించారు. ప్రభుత్వం కట్టాల్సిన బకాయిలు కట్టకపోవడంతోనే జనంపై ఛార్జీల భారం పడిందన్నారు రేవంత్ రెడ్డి. డిస్కంలను ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. కరెంటు ఛార్జీల పెంపుతో పేదలపై భారం పడుతుందన్నారు. విద్యుత్ సౌధ ముట్టడించాక ట్రాన్స్కో సీఎండీని కలిశారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆయన ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడారన్నారు. సీఎండీ ప్రభాకర్ రావుపై కూడా ప్రభుత్వం నిఘా పెట్టిందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై న్యాయ నిపుణులతో మాట్లాడి కోర్టుకు వెళ్తామన్నారు. డీజిల్, పెట్రోల్, విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ధర్నా చేసినా అరెస్టులు చేస్తున్నారు. వరి కొనుగోలు చేయాల్సిందే, రైతుల జీవితాలతో చెలగాట మారుతుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపడితే వేలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేము ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నిరసన తెలుపుతుంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారంటే కేసీఆర్, మోడీ ఒక్కటే. విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉదయం నుంచే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ తో పాటు మల్లు రవి, దాసోజు శ్రవణ్లను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మొదటగా విద్యుత్ సౌధ ముట్టడికి అనుమతించిన పోలీసులు విమర్శలు రావడంతో కొద్ది మందితో ర్యాలీ అనుమతించారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విద్యుత్ సౌధకు చేరుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటలో మహిళా నాయకురాలు విద్యారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సీఎండీని కలిసేందుకు నేతలకు అనుమతిచ్చారు పోలీసులు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మరికొందరు నేతలు లోపలికి వెళ్లి ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పోలీసుల యొక్క అతి ఉత్సాహం మొదటి నుంచి కూడా తెలంగాణలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము, ఈ పోలీసు వ్యవస్థ ప్రజల యొక్క గొంతును వినిపించే ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ చేస్తుంటే ఇంట్లలోనే అరెస్టు చేస్తున్నారు. ప్రజల గొంతు వినిపించాలంటే బయటకు వస్తే మమ్మల్ని రాకుండా చేస్తున్నారు. సరే, మీరు ఎంత రాకుండా చేసినా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనలు కొంతకాలం ఈ రకంగా చేస్తాము. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించారు. ఉక్రెయిన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో రష్యాను తొలగించడానికి మద్దతుగా 93 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఇవి ఇప్పటివరకు